ఫ్రిడ్జ్లు, కూలర్లు, ఏసీలు, పీసీలు, మంచాలు, కంచాలు, గిన్నెలు, చెంబులు, గుణపాలు, గెరిట్లు, చాటలు, పీటలు ఏవైనా సరే సిగ్గు లేకుండా తీసుకురా, అప్పు తీసుకెళ్ళు. నా దగ్గర ఏముంది సార్, మీ పక్కింటోండి సార్. ఆడదానికి జాకెట్ ఎంత ముఖ్యం, అప్పుకి తాకట్టు అంత ముఖ్యం. పొద్దున్న మా అత్త 500 అడిగితేనే ఇత్తడి బిందె తాకట్టు అట్టుకుని ఇచ్చాను. పక్కింటాడు కాబట్టి ఫ్రీగా ఒక మాట చెప్తున్నా, వారెంట్ లేకుండా అరెస్ట్ అయినా చేయొచ్చేమో గానీ గ్యారెంటీ లేకుండా అప్పు మాత్రం చస్తే ఇవ్వకూడదు. కాబట్టి ఏదైనా తీసుకురా పో. అలాగే సార్. అమ్మా నీ సంగతి ఏమిటో? వ్యాపారంలో వచ్చే కొద్ది గొప్ప లాభం వడ్డీలకే సరిపోతుంది. ఇక నా దగ్గర ఏమీ లేదు సార్, నన్ను వదిలేండి సార్. ఏమీ లేదా? ఏమీ లేదు సార్. రేయ్ అది ఎరా పళ్ళుదోవా తోమనండి. ఏది ఆను బంగారపు పన్ను ఈ నెల వడ్డీకి పనికొస్తుంది పట్టు. అది ఎరా మన సంగతి ఏంటి? నా దగ్గర ఏముందండి ఈ గోచి తప్ప. దీన్ని బ్లడ్ బ్యాంక్ తీసుకెళ్ళి అమ్ముకురాపో. యాదవ వేషాలు వేసామంటే ఇంకో సీసా తీస్తా. బాబా ఇంత అన్నం ఉంటే పెట్టుకోండి. చేతులు ఖాళీ లేవు పోరా. ఏ మీ చేతులు కూడా బొచ్చుందా ఏంటి? ఎవడరాది? నేనండి దగ్గర బిచ్చపత్రి. బిచ్చపతి ఏం తెచ్చావు? బియ్యం అండి. పోయి లాభం ఏమే బియ్యం తీసుకెళ్ళు. వస్తున్నా. అన్ని బెడ్డలు రాళ్ళు ఒడ్లు. ఇదేమిట్రా ఇంతేనా బియ్యం? ఎవడు కొంటున్నాడు ఎవడు తింటున్నాడు అండి? సిటీ మొత్తం బర్గర్లు పిజ్జాలే కదా. కూరలు ఏమైనా తెచ్చావా? కూరలా బాలెటోరే పాడైపోయిన దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ తింటున్నారు. చిచి దరిద్రులు. మాకంటే బ్యాడ్ అయిపోయారు. ఇందా ఏంటండి ఇది? 20 రూపీస్ ఎక్స్పెక్ట్ చేశా మీ నుంచి. 20 రూపీసా? ఎస్. పట్టుకెళ్ళి. ఇంకొక 5 రూపీస్. ఇంకో 5 రూపీసా? రేపిస్తా. ఏమే ఓకే ప్లీజ్ 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 ప్లీజ్. ఏంటండి ఇది? మలయాళం కుట్టిలాగా. అంతా నా కర్మ. పండగలకి చుట్టాలు వచ్చినప్పుడు తప్ప చీరలు కట్టుకోనివ్వడు, చినిగిపోతాయని. మిమ్మల్ని చూస్తుంటే ఏదైనా సినిమాకి టైటిల్ పెట్టాలని ఉందండి. ఏంటది? షెడ్డీల మొగుడు మిడ్డీలో పెళ్ళాం. వెళ్ళడుకోపా. ఏమే కాఫీ? కాఫీయా? పెడతావేమో వద్దు, ఎందుకంటే ఎలాగ తిరుపతి గారి ఇంటికి వెళ్తున్నా కదా. అమరీష్ పూరి నాగే ఉన్నాడు. మా పేరు అమరీష్ పూరి కాదు, అమరీష్ దోశ. నీ దోశలోకి చేపల పులుసు చేసేస్తాను గాని నా బాయ్య నా వల్ల పడిపోవడానికి తాయెత్తిచ్చి ఇష్ట కామ్యాబీ సిద్ధిరస్తు. మోహిని బాగా గుర్తు పెట్టుకో. తాయెత్ తాయెత్ కాల్ భైరవ సంతుష్ట జేంజనాగే బబ్లు మహాదష్ట పాలిక కపాలిక ఆవాహయామి. చెల్లెల్లా ఉండే నా పెళ్ళం ఉన్నట్టుండి ఐశ్వర్యరై అక్కడ ఎలా మారిపోయింది. ఎంత గొప్ప మంత్రగాని నానెక్కడ చూడలేదు. ఈ మోహిని పిల్ల నా బాయ్య ఫోటోలన్నీ పొంటి నిండి అట్టుకుని నా కోసం వచ్చేసింది. అవునంటలా అట్లా చూస్తావేంటి? నా బాయ్య ఫోటోలు తాగుతూ నాకు ఇచ్చి. నువ్వు కొంచెం ఉండు. ఈ మోహిని మా మోహిని కాదు, అడ్రస్ మారిపోయి వచ్చింది. ఏ బాలిక ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? నేనొక దేవకాంతను, దివి నుండి భువికి దిగి వచ్చి తిని. అంటే ఈ భూలోక్ వీరుని ఫోటోలు దివి నుండి కెమెరా పట్టుకొని తీసినావు? వీరు భూలోక వీరులు కారు, జగదేక వీరుడు నా భర్త. ఏ జన్మలో? ఈ జన్మలో, ఇంతకు ముందు జన్మలో, ఇక ముందు జన్మలలో, జన్మ జన్మలలోనూ వీరే నా భర్త, నేనే వీరి భార్యను. లగ్నం అయిపోతాని ఈ యదో సన్నాసి దగ్గరికి తీసుకొచ్చావా? ఇదేమో గవర్నమెంట్ పట్ట ఇచ్చేసినట్టు నా పెనిమిటికి అన్ని జన్మల్లోనూ తనే భార్యనట్టుగా. ముందు నా పెనిమిటి ఫోటోలన్నీ నీ ఒంటి మించి తీసిచ్చాయి. హోయ్ హోయ్ ఏమి ఈ మానవులు? నువ్వు మానవులు కాదు మరి, పిత్త పరిగణగా మోహం నువ్వును. ఒలే నీ సంగతి తేలుతానే తర్వాత. ఇంకా అమ్మా తల్లి, నేనేదో పొట్ట పోషణార్థం అమరీష్ దోశ వేషాలు వేసుకుంటూ బతుకుతున్నాను. నా దోశల్లో మట్టి కొట్టక తల్లి, నువ్వెక్కడి నుంచి వచ్చావో చెప్పమ్మా. కటకటా చెప్పి తిని కదా
నేను ఆకాశము నుండి నా భర్త కోసం వచ్చిన దేవకాంతను అచ్చా ఆకాశాయే కౌన్సే ఫ్లైట్ లో అనినా నా శార్థం ఏ అర్థం? నీతో మాట్లాడి వ్యర్థం. ఎవతిది? నాకు పవర్ లేదన్నావుగా, జాయ్ బాలాంబిక అనేసరికి నీ ప్లేస్ లోకి వచ్చింది. ఏంటి నా ప్లేస్ లోకి ఇది వచ్చిందా? ఇన్నేళ్ల కాపురంలో నా కడుపునే ఒక కాయ కాయలేదు కానీ నా ప్లేస్ లో ఇంకోటి కావాల్సి వచ్చిందా? అది కాదే, అసలు జరిగింది ఏంటంటే దాంతోనే తిరుగు. మళ్ళీ గడపలో కాలెత్తావంటే కడుపు పంపించు కొడతాను. పో! అబ్బా, హోయ్ హోయ్ ఏమి ఈ మానవుల శృంగారములు? అది శృంగారం కాదు తల్లి, భీభత్సం భీభత్సం. నా కొంప కోల్చడానికి వచ్చావా అమ్మా? నీ కేర్ ఆఫ్ అడ్రస్ ఏమిటో చెప్తే నిన్ను తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసి వస్తాను. అనినా ఆకాశం బాస, నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు తల్లా. ఈ మానవుని నివాసమెచ్చటను నుడివెదవా? ఏమన్నావు? నుడి ఎదవా నుడి ఎదవా? ఎదవని కాదమ్మా, అడ్డగాడిదని. అమ్మో, నిన్ను తొందరగా వదిలించుకోకపోతే గాడిదేమిటి ఇంకా ఏమైనా అయిపోతాను. పద తల్లి, నుడుగుతాను. ఇదిగో ఈసారి ఎలక్షన్ లో నువ్వు నాదెండ్ లంజయ్ మీద నామినేషన్ వేసి తీరాల్సిందే. ఏమండి మల్లెపూలు కొనుక్కుంటాను రూపాయి ఇవ్వరా? నన్ను అడుగుతావేంటి? మరి ఆడది పువ్వులు కొనుక్కుంటానని మొగుడు కాదు ఇంకేమన్నా అడుగుతుందండి? ఏమే నాకు తెలియకరుతాను. నేను నవ్వు ఊళ్ళో మగాళ్ళంతా నీకు మొగుళ్ళేనా? ఏమండి ఎవడండి వీడు? ఇదిగో నీ పేక పిసిక చంపేస్తాను, నరికి పోగులెట్టేస్తాను, నీ సామ్రాజ్యం వాయించేస్తాను. అలా గుడ్లప్పగించి చూస్తారేంటి? వాడెవడో రౌడీ విధవల మీద పడుతున్నాను. అబ్బా వాడు రౌడీ వెదవ కాదబ్బా, నీ మొగుడు. మీరు నా మొగుడా? కాదు, నేను నీ మొగుడిని కాదు. మరి లాండాసోరి యాదవనే, ఆహా సావట్నే, ఓహో సన్నాసోడిని. పో ఇక్కడి నుంచి. అలాగే. బా ఆ గొడవదేముంది గాని ఆ నాదెండ్ లంజయ్ గాడి పని నేను చెప్తా, నువ్వు నామినేషన్ బి. ఏంటి బాబు తాళం పడేసుకున్నావమ్మా? ఓసుతా ఓసా. లేదు మా ఆయన సన్నా ఎందుకు కావాలా? వద్దు, నీ చెంపని ఓసారి ట్రై చేస్తా. అలాగే నామినేషన్ వేస్తానులే. అలా అన్నావు, బాగుంది, థ్యాంక్స్. ఏంటి బయట ఉండిపోయినావేంటి? లోపల పదా. ఏది నా సైకిల్ ఏది? తాళం వచ్చేసింది, పట్టుకెళ్ళిపోయాడు. తాళం వచ్చేయడం ఏంటి, పట్టుకెళ్ళిపోవడం ఏంటి? పాప అతను ఎవరో తాళం పారేసుకున్నాడండి. నా చెంప పెన్ను తీసిస్తే అడుగు పట్టుకెళ్ళిపోతున్నాడు. పోనీ అమ్మా సైకిల్ మందే. ఫ్రంట్ బ్రేక్ లేదు. తీరొచ్చేంత తగలయ్యా. నా సైకిల్ క్రాప్ వేసుకున్న సైకిల్. సైకిల్ దొరికిందిగా, ముందు ఆ దొంగను పట్టుకోవాలి. వాడు ఎక్కడ ఉండుంటాడు, ఫాలో. అమ్మయ్యా, సంచి దులిపేశాను. సైకిల్ దాకా సుఖీభవ. దీనికి అర్జెంటే పట్టుకుపోయాను, పని అయిపోయింది. సైకిల్ ఇంటికి తెచ్చిమ్మంటావా, ఇక్కడ ఇస్తే సరిపోతుందా? ఎంత మంచిదంగా. బుజ్జి ఎవరిని తీసుకొచ్చానో చూడు. అప్పుడే నీ మొగుండి అయిపోయినట్టు ఏంటి అలా రెచ్చిపోతున్నా? అమ్మాయి నీకు నచ్చలేదా బాబు? పర్లేదు, జస్ట్ యావరేజ్. మరైతే ఇంకే. ఈ పెళ్లి జరగాలంటే నాదో కండిషన్ ఉంది. ఏది ఆ పాటలవి పాడటమేగా, తప్పకుండా మనిపించేస్తా. కాదు, నా పెళ్లి జైల్లో జరగాలి. ఇంతకు ముందు ఏమన్నా? జైల్లోనా? సెంట్రల్ జైల్లో. ఇప్పుడు నీ పెళ్లి చేయడానికి మేమంతా మద్దలు చేసి జైలుకి ఎక్కడ రాగలరా బాబు? నాకు అనవసరం, నా పెళ్లి జైల్లోనే జరిగి తీరాలి. దట్స్ ఆల్. ఇదిగో ఆ జైళ్ళు పర్మిషన్లు అవన్నీ కష్టం గాని ఈ ఒక్కసారికి యూనిఫామ్ తో అడ్జస్ట్ అయిపో. యూనిఫామ్ తోట థింక్ చేసి కబుర్ చేస్తా. పీకేవలే కొత్తిమీర. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపో. ఓకే, అడ్జస్ట్ అవుతా. చేసుకో.